క్వశ్చన్లో మనకి 720 మీటర్ల పొడవున్న ఒక ట్రైన్ అనేది 480 మీటర్ల పొడవున్న ఒక టన్నల్ క్రాస్ చేయడానికి 48 సెకండ్లు పట్టింది అన్నాడు. అయితే 1280 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఆ ట్రైన్కి ఎంత టైం పడుతుందో కనుక్కోమన్నాడు. ఈ లెక్కను మనం ఫార్ములా బేసిక్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం ఒక మోడల్తో చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆ టన్నల్ క్రాస్ చేయాలంటే ఆ టన్నల్ లెంత్ని ఈ ట్రైన్ లెంత్ని రెండింటిని క్రాస్ చేయాలి కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? రెండింటిని మనకి యాడ్ చేస్తే 1200 వస్తుంది. ఈ 1200 మీటర్లని అది కవర్ చేయడానికి దానికి 48 సెకండ్లు పట్టింది. ఓకే, ఇదే ట్రైను 1280 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలి. అంటే ఆ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలి, ఈ ట్రైన్ లెంత్ని క్రాస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 2000 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత టైం పడుతుందో కొనుక్కోమన్నాడు. సో ఇప్పుడు చూడండి, 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 6 టైమ్స్, ఇక్కడ 10 టైమ్స్, ఇక్కడ 6 1s 6 8 8 × 10 అనేది మనకి 80 సెకండ్ అవుతుంది అనమాట. ఇలాంటి లెక్కలు ఈ మోడల్లో చేసుకోవచ్చు. ఇలాంటి షార్ట్ కట్లు మన పేజ్లో చాలా ఉన్నాయి, నచ్చితే ఒకసారి చూడండి. శివ షార్ట్ కట్స్.